నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఏపీ రాజకీయాలు ఎప్పుడు హీట్ ఎక్కుతుంటాయి. మరి బడ్జెట్ సమావేశాలంటే ఇంకా హీట్ ఎక్కుతాయి కదా! ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా టీడీపీ, అసెంబ్లీ బయట వైసీపీ మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కంటే ముందే వేడెక్కింది. ఇదే క్రమంలో నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. ఇందులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని స్పీకర్ ఆయన పాత్రుడైనటువంటి తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. అదే సమయంలో జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వివరణ ఇచ్చారు. ఈ రెండు అంశాలని కలుపుతూ సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అసెంబ్లీకి రప్పించేందుకు అందాల పోటీలు పెట్టాలంటూ స్పీకర్ కు ఆయన సూచించారు. అది ఎందుకో కూడా సోమిరెడ్డి స్పష్టంగా వివరణ ఇచ్చారు. ఎగతాళిగా మాట్లాడినా గానీ దానికి ఒక రీజన్ ఉందని కూడా అంటున్నారు. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పోర్ట్స్ మీట్ ప్రకటించారని, అలాగే అసెంబ్లీలో పురుష ఎమ్మెల్యేలకు మాత్రం అందాల పోటీలు పెడితే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వచ్చి వాటిని ఆస్వాదిస్తారని సోమిరెడ్డి ఎగతాళి చేశారు. పురుషుల్లో అందాల్ని చూసే అలవాటు ఉన్న జగన్ అలా అయినా అసెంబ్లీకి వస్తారేమో అంటూ ఆయన చూడాలంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను ఉద్దేశించి సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార విపక్షాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు వైసీపీ నేతలంతా కూడా అతని మీద మండిపడుతున్నారు. జగన్ అన్నని ఇంత ఘోరంగా అవమానించింది ఎవరూ లేరు. జగన్ అన్నని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అయినా అందాల పోటీల కోసం జగన్ అన్న ఎలా వస్తాడు అంటే వైసీపీ నేతలు మండిపడుతున్నారు సోమిరెడ్డి పైన. సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి ఆంతర్యం ఏంటి అనేది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. కావాలని ఆయనే అన్నారా, లేదంటే వెనుక నుంచి ఎవరైనా పురమాయిస్తే ఈ మాటలు మాట్లాడారా అని కూడా అదే కోణంలో ఆరా తీస్తున్నారు వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు. అసెంబ్లీకి నిన్న రీసెంట్ గా వచ్చినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. జగన్ వచ్చి అలా కూర్చోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆయన అలానే చూడడం, పక్కనటువంటి కొంతమంది నేతలు కూడా తన్ని సరిగా పట్టించుకున్నట్టుగా చూడడం కూడా చూస్తా ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. జగన్ అన్న చాలా రోజుల తర్వాత అసెంబ్లీలో రావడం అనేది చాలా కొత్తగా, వినూత్నంగా, అంతేకాకుండా చాలా గొప్పగా ఉందని కొంతమంది అతని అభిమానులు కూడా పొగుడుతున్నారు. మరి జగన్ అన్న అసెంబ్లీకి వచ్చిన తర్వాత పరిణామాలు ఏమైనా చేంజ్ అవుతాయా, లేదంటే ఆయన రాకుండా ఇంకేమైనా ఆలోచిస్తారా? ఇంతకీ సోమిరెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మీకెలా అనిపిస్తున్నాయి? ఈ అంశాలన్నిటికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి మా ఛానల్.